ముఖ్యమంత్రి హోదాలో లడ్డూపై చంద్రబాబు దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారన్నారు వైసీపీ నేత సజ్జల. ఆయన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటున్నారు. షోకాజ్ నోటీసులో జంతువుల కొవ్వుకు సంబంధించిన అంశం లేదని, జంతువుల కొవ్వున్నట్లుగా ఏ రిపోర్ట్లోనూ చూపించడం లేదని మండిపడ్డారు. సిట్ పేరుతో చంద్రబాబు ఎవరిని ఆఫీసర్లుగా పెట్టారో అందరికీ తెలుసని, సుప్రీంకోర్టు విచారణ ఆదేశిస్తే తన తప్పు బయటపడుతుందని ముందే చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో, ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కావాలి. 6వ తేదీ 12వ తేదీ 2 తీసుకుని షోకాజ్ నోటీసులు ఏవైతే పంపారో, జూలై 6, 12 ట్యాంకర్లలో నుంచి చెక్ చేసి ఆ తర్వాత దాన్ని ఎన్డీడీబీ కూడా పంపారు. ఆ షోకాజ్ నోటీస్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనే ప్రస్తావన లేదు. బ్లాక్ లిస్ట్లో చేస్తామన్నప్పుడు నిజంగా జంతువుల కొవ్వు ఉంటే జంతువుల కొవ్వు దీంట్లో కలిపినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట ఎందుకని లేదు అనేది మా ప్రశ్న. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ జరపండి అని చంద్రబాబు నాయుడు కూడా, ఆయన ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ వేయాలి. వేస్తే ధైర్యం ఉన్నట్టు అండ్ అది నిజము అని ఆయన గట్టిగా నమ్ముతున్నట్టు, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టు అనుకోవాలి. అది లేదు కాబట్టి ఆయన అక్కడ అన్నట్లే ఇక్కడ సిట్ ఫామ్ చేసుకున్నాడు. సిట్ ఫామ్ చేసుకుని దాంతో రేపు ఐ థింక్ 1 వారంలో చుట్టేస్తాడు అనుకుంటా. ఎందుకంటే సుప్రీంకోర్టులో వచ్చే టైంకి ఇది రాకపోతే మళ్ళీ అక్కడ ఇదవుతుందనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ విచారణ జరిపాము, ఇది జరిగింది అని చెప్పి ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేస్తారని నేను